రాజరెడ్డి గారు, అలాగే ఎం గోవర్ధన్ గారు, ఇలా అందరము అక్కడ కూర్చుండేది. వారి యొక్క అనుభవాలని షేర్ చేసుకునేవారు, నాతో కూడా షేర్ చేసుకునేవారు. వారు తెలంగాణ మూమెంట్లో తొలితరంలో కూడా ఉద్యమంలో పాల్గొన్నాను, ఆ రోజుల్లో నేను కూడా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అలాగే వారి యొక్క అనుభవాలని అక్కడ కూర్చున్నప్పుడు సందర్భానుసారంగా చెప్పేవారు. మరి ఆ గుర్తులిగా నిన్నట్టు లాస్ట్ అనేసి చాలా సాయంత్రం తెలిసిన తర్వాత బాధ అనిపించింది. మరి వారికి లోటుని మనం కూర్చోలేము. ముఖ్యంగా వారు సంఘ సంస్కర్త. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా హక్కులకు భంగం కలిగితే వారు బొజ్జ తారకం గారితో, ఆశీర్వాదం గారితో ముందుండేవారు. ఆ విషయాలను కూడా మా ఈ 219లో షేర్ చేసుకునేవారు మా సీనియర్స్తో. నేను అక్కడ కూర్చుండేవాడిని. మరి ఆ విషయాలను విన్నప్పుడు ఇప్పుడే జయపాల్ గారు చెప్పినట్టు 1974 ఆ కాలంలోనే తాను అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ కావడం, మరి ఆ రోజుల్లో అడ్వకేట్ అని అంటే మామూలు విషయం కాదు. మరి ఆ రోజుల్లో ఏమీ తెలియనటువంటి న్యాయపరంగా విషయాలను వారు ఊర్లలోకి వెళ్ళి చైతన్యపరచడం అనేది చాలా అమోఘమైనటువంటి విషయము. మరి వారికి లేని లోటును తీర్చలేము. గోప్ శంకర్ గారు సీనియర్ అడ్వకేట్ మరియు రిటైర్డ్ మేజిస్ట్రేట్ గారు నిన్న ఉదయం హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. వారు మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ మెంబరు. వారి లేని లోటు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు 1947లో కామారెడ్డి ప్రస్తుత జిల్లాలో జన్మించడం జరిగింది. వారు 1974లో అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే వారు ఎంత సీనియర్ అనేసి మనకు అర్థమవుతూ ఉంది. వారు సంఘ సంస్కర్త. అలాగే హక్కులకు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా భంగం కలిగినట్లయితే వారు ఆశీర్వాదము మరియు బొజ్జ తారకం గారు సీనియర్ అడ్వకేట్స్తో మరి ఆ వివిధ ఊర్లలో వెళ్ళేసి ఆ హక్కులకు భంగం జరిగినట్టయితే వారు ముందుండి పోరాడి విజయం సాధించేవారు. వారి హక్కులకు పరిరక్షణకు కంకణం కట్టుకొని ముందుండి న్యాయం చేసేవారు, చైతన్యం చేసేవారు. వారు అలాగే వారు మేజిస్ట్రేట్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో మేజిస్ట్రేట్గా మరియు సబ్ జడ్జిగా పనిచేయడం జరిగింది. తదుపరి వారు స్వతహాగా రిజైన్ చేసేసి మరి ప్రజలకు ఇంకా న్యాయం చేయాలనే ఉద్దేశంతో హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రాక్టీస్ చేసేవారు. వారి యొక్క జూనియర్స్గా సాయిల్ గారు, సుమలత గారు, అలాగే బాలరాజు గారు ఇక్కడ ప్రస్తుతం వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ శంకర్ గారు మెజిస్ట్రేట్
మరియు అడ్వకేట్గా చాలా ప్రజలకు సేవలు చేయడంలో ముందుండి మరి వారు నిన్న అనుకోకుండా చనిపోవడం బార్ అసోసియేషన్ సభ్యులందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. అలాగే శంకర్ గారు ఆ రోజుల్లోనే బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధాన్ని స్వీకరించి బుద్ధిజం కొరకు వారు జిల్లాలో విస్తృతంగా పర్యటించి బుద్ధిజాన్ని ప్రోత్సహించడం జరిగింది. వారు సహృదయులు, అందరితో కలిసి మాట్లాడేవారు. వారి లేని లోటును మనం తీర్చలేము కాబట్టి ఈ సందర్భంగా వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ జై హింద్. గోపు శంకర్ గారు సీనియర్ న్యాయవాది మరియు రిటైర్డ్ మెజిస్ట్రేట్ గారు, సబ్ జడ్జి గారు నిన్న మన మధ్యలో లేకపోవడం, నిన్న ప్రొద్దున ఉదయం ఆయన మరణించడం జరిగింది. హైదరాబాద్లో హెల్త్ బాగలేదని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతూ ఆయన మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజామాబాద్ బార్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదైతే శంకర్ సార్ గారు మరి 1947 ఫిబ్రవరి 1 నాడు కామారెడ్డి జిల్లా మారుమూల గ్రామం భూంపల్లిలో జన్మించి చిన్ననాడే వారి తల్లిని కోల్పోయి మరి ఇక్కడ నిజామాబాద్లో శివాజీనగర్లో ఉన్నటువంటి సైదమ్మ అనే దంపతులు వారిని దత్తత తీసుకొని పెంచి మరి ఉన్నత విద్యని అభ్యసించి నిజామాబాద్ కిల్లా స్కూల్లో ఇక్కడ నిజామాబాద్లో డిగ్రీ చదివి మరి 1974లోనే లా కంప్లీట్ చేసి ఎన్రోల్ చేయడం జరిగింది సార్ గారు. మొట్టమొదటగా 74లో పిపి గంగారెడ్డి గారి ఆఫీస్లో జాయిన్ అయి 8 సంవత్సరాల పైచిలకు ఆయన ఇక్కడ అడ్వకేట్గా నిజామాబాద్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని తర్వాత జ్యుడిషియరీలో సెలెక్ట్ అయి మెజిస్ట్రేట్గా వెళ్ళడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో ఆయన సేవలు అందించి మరి 8-9 సంవత్సరాలు మెజిస్ట్రేట్గా పనిచేసిన తర్వాత కూడా మరి తాను ఆ మెజిస్ట్రేట్కి రాజీనామా చేసి మళ్ళీ ఎక్కడైతే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో మరి హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టడం జరిగింది. అదే నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మానవ హక్కులకు భంగం జరిగినా ఆ రోజుల్లో 2 గ్లాసుల విధానం పైన పోరాటం చేయడంలో మరి భుజ తారకం గారు, ఆశీర్వాదం గారు, వారితో పాటు శంకర్ గారు ఉన్నారు. మరి 1970లోనే తను బౌద్ధాన్ని స్వీకరించి మరి బౌద్ధంపై కూడా చాలా రచనలు చేశారు. ఆయన గొప్ప రచయిత కూడా. ఇప్పటికీ కూడా ఎన్నో జర్నల్స్కి కానీ పత్రికలకు కూడా తన కాలమిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన లేకున్నా ఆయన యొక్క రచనలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన మార్గదర్శకంగా ఆయన మార్గంలో నడుస్తామని తెలియజేస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరపున వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధన్యవాదాలు.